హలో ఎవ్రీవన్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు. ఇవాల్టి రెసిపీ ఆలుగడ్డ రొయ్య పొట్టు కర్రీ. ఇప్పటి జనరేషన్ వాళ్ళలో చాలా మందికి తెలియని రెసిపీ. ఈ రొయ్య పొట్టు అనేది ఫిష్ మార్కెట్లలో మనకు చాలా ఈజీగా అవైలబుల్లోనే ఉంటుంది. చాలా మంది ఈ కర్రీ చేసినప్పుడు రొయ్య పొట్టుకున్న ఇసుక ఎంత క్లీన్ చేసినా క్లీన్ అవ్వకుండా మనం కూరల్లో వేసినప్పుడు ఇసుకగా తగులుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా టేస్టీగా కమ్మగా ఎలా చేయాలి అనేది ఈ రెసిపీ. ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్ లోకి 1/2 కప్పు రొయ్య పొట్టును వేసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టి రొయ్యలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల రొయ్యల్లోని తేమంతా పోయి రొయ్య పొట్టుకున్న ఇసుక ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు లోతు ఎక్కువ ఉన్న గిన్నెలోకి నీళ్లు పోసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న రొయ్య పొట్టును వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి 1 గంట సేపు వదిలేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఇసుక అనేది కిందకి జారి రొయ్యలు అనేవి మనకి పైకి తేలుతాయి. దీన్ని 4-5 సార్లు వాష్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 1 ఇంచు పట్ట, 2 యాలకులు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక ఆనియన్ సన్నని తరుగును వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా కల్లుప్పును వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కల్ని వేసుకొని టమాటాలు మెత్తబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్కసారి మొత్తం అంతా బాగా కలిసేట్లు కలుపుకొని 100 ml వాటర్ని పోసి కారాల్లోని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు కొబ్బరి పేస్ట్ ని వేసుకొని 100 ml వాటర్ని పోసి కొబ్బరిలోని పచ్చి వాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులోకి వేసుకోండి. నేను వీడియోలో కనిపించేందుకు నేను ఈ విధంగా పొడవుగా కట్ చేశాను. మీరైతే క్యూబ్స్ గా కట్ చేసుకోండి. తర్వాత 200 ml వాటర్ని పోసి మొత్తం అంతా బాగా కలిసేట్లు కలుపుకొని మూత పెట్టి ఆలుగడ్డలు మెత్తబడేంత వరకు ఉడికించండి. ఆలు 80% వరకే కుక్ అవ్వాలి. జస్ట్ కట్ అయితే చాలు. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్య పొట్టును వేసి మొత్తం అంతా బాగా కలిసేట్లు కలుపుకొని మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత ఒకసారి కర్రీని బాగా కలుపుకొని ఇందులోకి కొత్తిమీర తరుగును వేసి కలిపి మూత పెట్టి మంటను సిమ్లో ఉంచి మరో 2 నిమిషాల పాటు కుక్ చేస్తే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ రొయ్య పొట్టులోని నీచు వాసన పోవాలంటే మిరియాల పొడిని కంపల్సరీగా వేయాలి. మిరియాల పొడి వేసి ఈ విధంగా మనం గరం మసాలా దినుసులన్నీ వేసుకోవడం వల్ల కూడా రొయ్యల్లోని నీచు వాసన పోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి ఈ కర్రీని సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంతో చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ఆలుగడ్డలతోనే కాకుండా ఇంకా వేరే వెజ్జీస్ వేసి కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ నేను ఫ్యూచర్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. ఏంటి నచ్చిందా? మీరు తప్పక ట్రై చేయండి. అన్నట్టు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్ లో ఒక రెడ్ హార్ట్ ని పిన్ చేసి లైక్ చేయండి.